హాయ్ అండి. నా బుజ్జి బుజ్జి కోళ్ళు అయితే పిల్లలు చేసేయండి. డిసెంబర్ 13వ తేదీన పట్టు కూర్చోబెట్టాను. ఈ రోజుకైతే 20 డేస్ అయినాయి. రేపటికి 21 డే. 21 డే వస్తే మొత్తం పిల్లలు అవుతాయి అని చెప్తూ ఉంటారు కదా. అవైతే ఈ రోజుకే పిల్లలు కొన్ని కనిపించాయి. ఇంకా కొన్ని చేయాలంటే రేపటి వరకు అలాగే ఉండనే అని సైడ్ పెట్టేశాను. ఇనప గూడు అయితే తీసుకెళ్ళాను. దాంట్లో జాలిగా ఉంది. దాంట్లో పెడదామని అది ఇట్లా ముట్టుకుంటుండేనే పొడిసేస్తుంది. అందుకని 2 పిల్లలు చేసే సౌండ్లు వస్తున్నాయి బాగా. ఇగోండి మా ఈ పెరట్లోని వంకాయలు, చిక్కుడుకాయలు అయితే అసలు తెంచలేకపోతున్నాం. అన్నీ ఉన్నాయి. వైట్ చిక్కుడులు ఇవి. రెడ్ ఉంటాయి, గ్రీన్ ఉంటాయి. కానీ లోపల గింజలు కానీ అన్నీ బాగున్నాయి. టేస్ట్ కూడా చాలా బాగుంది. ఎటువంటి మందులు వేయకుండా మనం పెంచుకున్నాం కాబట్టి పండిన కడిగి సరిపోతాయిలా అని చెప్పి నేను ఎటువంటి మనకి మందులు అనేది స్ప్రే చేయలేదు. మొత్తము ఇట్లా మనకి పెండ, మట్టి అవే వేసాము. చాలా టేస్ట్గా అనిపిస్తున్నాయి కూరగాయలు. త్వరగా ఉడికిపోతున్నాయి, లేతగా ఉన్నాయి, త్వరగా ఉడికిపోతున్నాయి. చక్కగా లోపల గింజలు కూడా ఉన్నాయి. చిక్కుడుకాయలు అయితే తెంచలేకపోతున్నాం. అన్నీ కానీ ఉన్నాయి, ముదిరిపోతున్నాయి కూడా. అవే విత్తనాల కిందకి వాడుకోవచ్చాను, వదిలేసాను. వంకాయలు కూడా చాలా పెద్దగా ఉన్నాయి చెట్ల నిండా. కొన్ని అయితే తీసుకొచ్చాను. లోపల గింజ కూడా కట్టలేదు కాబట్టి చాలా టేస్ట్గా అనిపించాయి. గుత్తి వంకాయ వండితే భలే ఉంటాయి. అది కూడా ఒకరోజు ట్రై చేస్తాను. సూపర్ టేస్ట్ అండి. మనకి స్టవ్ మీద బాండీ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసి ఆవాలు, జీలకర్ర, పసుపు, చిక్కుడుకాయలు, వంకాయలు వేసి కొంచెం మెత్తబడే వరకు వేపుకొని మిక్సీ జార్లో అల్లం, వెల్లుల్లి, 2-3 టమాటాలు, కొద్దిగా కరివేపాకు వేసి మెత్తగా పేస్ట్ చేసి ఆ పేస్ట్ అంతా వేసి కొద్దిగా కారం పొడి బాగా కలిపేసుకొని మూత పెట్టి కాసేపు ఉడికిన తర్వాత మనం గరం మసాలా కొద్దిగా వేసుకొని దించేసుకోవడమే. కొత్తిమీర, గరం మసాలా వేసి సూపర్ టేస్ట్ అయితే ఉంటాయి. ఏదైనా సరే మా కూరగాయలు వచ్చాక నేను వండినాక బయట కూరగాయలు తినాలంటే కాస్త ఇబ్బందిగా ఉంది. ఎందుకంటే ఇవి ఎందుకో కానీ చాలా టేస్ట్ ఎక్కువ ఉన్నాయి. మా ఇరుగు పొరుగు కూడా ఇస్తే వాళ్ళు కూడా అంటున్నారు చాలా టేస్ట్ ఉన్నాయండి వంకాయలని. అది చాలా మెత్తగా రుచిగా అనిపిస్తున్నాయి. మనం బయట నుంచి తెచ్చే ఓడిపోయిన వల్ల మరి ఏంటో కానీ ఇంత ఫ్రెష్గా ఉండవు కాబట్టి అంత టేస్ట్ అనిపించవు అనుకుంటా. టేస్ట్ అయితే అదిరిపోయింది. మీరు కొంచెం ప్లేస్ ఉన్నే ఒక మనకి చిన్న బాండి ఇది ఉంటుంది కదండి, బకెటు, దాంట్లో కూడా 2 విత్తనాలు వేసినట్లయితే మనకి డైలీ కూరగాయలు అనేది ఇంటి వరకు వచ్చేస్తాయండి. కొంచెం ప్లేస్ ఉన్నే పెట్టుకోండి. టేస్ట్ అదిరిపోయింది.